తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా. సాటి మాస్టర్తో నువ్వు మాట్లాడకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్రా? ఆయనకి నీ మీద ఎలాంటి కోపం లేదంట. ఇకపై కోపాన్ని తగ్గించుకుంటాడంట. పిల్లలతో నీతో బాగా కలిసిపోతా అంటున్నాడ్రా. మామా అంటే అమ్మకేం చెప్పలేదనుకుంటా. గణపతి, నీ నిజాయితీ చూసి నేను నీలా లేకపోయాననే బాధ, కోపం ఉండేవి. నన్ను పోలీసులకు పట్టించినప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ జైల్లో కూర్చుని ఆలోచిస్తే నువ్వే కరెక్ట్ అనిపించింది. నీ మంచితనం అర్థమైంది. ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఏం జరుగుతోంది? నిజం చెప్తాడనుకుంటే ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. తప్పు తెలుసుకుని స్నేహాస్తం అందించినప్పుడు కాదనకూడదండి. అనకూడదు ఫ్రెండ్స్. మా చెల్లెలు సీమంతం ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ మీ అమ్మగారి దగ్గరే బట్టలు కుట్టించుకుంటామని ఒకటే గోల. మీ అమ్మగారు బట్టలు బాగా కొడతారని మా ఊళ్ళో కూడా చెప్పుకుంటున్నారు. కొడుతుంది బాగా కొడుతుంది. అమ్మా, మీరే కుట్టివ్వాలి. తప్పకుండా. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే. గణపతి, ఒకసారి అలా బయటకు వస్తావా? వస్తాడు బయటకు వస్తాడు. ఎడరా రా. పదండి అమ్మ, మాట్లాడొస్తా. ఏంట్రా గణపతి, నేను నిజం చెప్పేస్తానని షివరింగ్ అయిపోయావు కదా? ఆ మాత్రం భయం ఉండాలరా. 8 నెలలు నన్ను జైల్లో కూర్చోబెడతావా? ఇక మీదట నేను ఆడుకుంటాను నీతో ఫుట్బాల్. విద్యత ఎవరైనా అమ్మ అమ్మ అని కలవరిస్తారు. నువ్వేంటే ఆ విద్యను కలవరిస్తున్నావు? నాకు విద్యత కావాలి. నోర్ముయ్, అమ్మని నేనున్నాను సరిపోదా? ఏంటి పద్మ, జ్వరం వచ్చిన చిన్నపిల్ల మీద అలా అరుస్తున్నావేంటి? మరేం చేయాలి? విద్య విద్య అని కలవరిస్తుంది. అమ్మని నేనున్నాను కదా, బాధేంటో చెప్తే వింటాను కదా, ఏమైనా కావాలంటే ఇస్తాను కదా. పిల్లలకి బాలేనప్పుడు వాళ్ళ మనసుకి దగ్గరైన వాళ్ళు పక్కనే ఉండాలనుకుంటారు. ఆ మాత్రం నీకు తెలీదా? తెలుసు, కానీ తల్లి కంటే మీ చెల్లె ఎక్కువైందా? పిచ్చిగా మాట్లాడుకో. విద్యేమీ పరాయిది కాదు కదా.
విద్యత. అమ్మా లక్కీ, డాడీ, నా బంగారు తల్లి. లక్కీకి జ్వరం వచ్చింది కదా, హాస్పిటల్కి వెడదామా? వెంటనే తగ్గిపోతుంది. ఎంచక్కా ఆడుకోవచ్చు. నన్ను విద్యత దగ్గరికి తీసుకెళ్ళు డాడీ. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? హే లక్కీ, ఆ ఇంట్లో పెద్దవాళ్ళం మేమే ఒక గంట ఉండలేం. బాలేని దానివి నువ్వెలా ఉంటావు? పద్మా, అరవకుండా నిదానంగా చెప్పు. హలో అన్నయ్య. అమ్మ విద్య, లక్కీకి జ్వరం వచ్చింది. అయ్యో అవునా అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గలేదమ్మా, నిన్నే కలవరిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నీ దగ్గరికి తీసుకెళ్ళమంటోంది. ఒక్కసారి నువ్వైనా డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పమ్మా. అలాగే అన్నయ్య. అలాగేనమ్మా. లక్కీ, ఇదిగో అత్తయ్య మాట్లాడుతుందంట. నేను మాట్లాడను, అత్తయ్య రావాల్సిందే. నోరు తెరిచావంటే కొట్టేస్తాను. పద్మ, బాలేని పిల్ల మీద చేయుతానంటావేంటి? అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను, తీసుకెళ్తాను. అలాగేనమ్మా. అత్తయ్య వస్తుందంట లక్కీ. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తే నేను ఊరుకోను. పిచ్చిదానిలా మాట్లాడుకో. నువ్వేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవు, నేను తీసుకెళ్తానంటేనేమో లక్కీ రావడం లేదు. ఇంక జ్వరం ఎలా తగ్గుతుంది? తగ్గినప్పుడే తగ్గుతుంది. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అందుకే నా కోపడుతున్నావు? విద్య వస్తుంది, లక్కీని తీసుకెళ్తుంది. రానివ్వండి, లక్కీని ఎలా తీసుకెళ్తుందో నేను చూస్తాను. అంతలా కలవరించకపోతే ఏంటంట? నీకు చూడాలనిపిస్తే శ్రీనిధిని చూడు. నాకు విద్యతే కావాలి. దాని దగ్గర ఆస్తి కూడా లేదే. అదే నీ చిన్నత్త శ్రీనిధి దగ్గర చాలా డబ్బులున్నాయి. తాతయ్య ఇచ్చే సొమ్ముతో బతికే ఆవిడ నాకు అక్కర్లేదు. విద్య నేను చేస్తావే, కొరుకు తింటావా? లక్కీ, హాయ్ అత్త. అమ్మా, అత్తొచ్చింది. లక్కీ లక్కీ, జ్వరం వచ్చిందంట కదా అన్నయ్య చెప్పాడు. మా నాన్న ఫోన్ చేయకుంటే నువ్వు రావా అత్త? వదిన, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఆ సరదానా కూడా నాకు? డాక్టర్ దగ్గరికి సరదాగా తీసుకెళ్లారు వదిన. ఇదొస్తే కదా, నువ్వొస్తే తప్ప లేచి కూర్చోలేదు. ఇప్పుడు చూడు ఎంత హుషారైందో, నంగనాచి నాటకాలన్నీ ఆడుతుంది. ఒళ్ళు ఇంతలా కాలుతుంటే అలా అంటే వింటదినా? రాలకి, డాక్టర్ని కలిసి మా ఇంటికి వెళ్దాం. ఏది ఆ పాత కొంపక? నా కూతుర్ని పంపించును. నేను వెళ్తాను. రేపు సాయంత్రం వచ్చేస్తుందిలే వదినా. కుదరదు. నాకు జ్వరం తగ్గాలంటే నేను అత్త వెంటే వెళ్ళాలి. ఇక్కడే పడి చావు వదినా. చిన్నపిల్లని అలా అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. నా కూతుర్ని నేనేదైనా అంటాను. మా అన్నకు కూడా కూతురి, తనకు కూడా హక్కు ఉంటుంది. బాధ్యతగా నాకు చెప్పాడు. లక్కీకి నయం అవ్వడం ముఖ్యం. రా లక్కీ. హే ఆగు. అక్కడే ఆగొద్దునా. పిల్ల విషయంలో మనం పోట్లాడుకుంటే ఒకరి మర్యాద పోతుంది. అది కూడా నీదే. లక్కీ పద. బాయ్ మమ్మీ. లక్కీకి జ్వరం వస్తే డాక్టర్కి చూపించి మీ ఇంటికి తీసుకొస్తుంది. అలా ఇలా పంపించవద్దునా? అడ్డం పడితే తొక్కపోయేలా ఉంది. మీ అక్క ఎంత బలంగా ఉంటుందో తెలుసు కదా. దాన్ని కాదులే, నా కూతురు తప్పు కూడా ఉంది. కన్న తల్లిని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. జ్వరం కదా వదినా, ఏమనలేము.
విద్య వెంటుంటే జ్వరం ఎగిరిపోతుంది దానికి. మా అక్క అందర్నీ భలే కనికట్టు చేస్తుంది. నేనెక్కువ అందుబాటులో ఉండను. నువ్వే ఏదో ఒకటి చేయాలి, లేదంటే పేట్రేగిపోతుంది. ఖచ్చితంగా చేస్తానదినా. ఆ పని చేసి పుణ్యం కూడా మూట కట్టుకో. నేను పుణ్యం మూట కడితే మా అక్క కడుపున బిడ్డని మూట కట్టుకోవాలదినా. అంటే విద్యక్కకి కడుపు రావాలి. అప్పుడు కథ ఇంకోలా మారుతుంది. గణపతి పరీక్ష పేపర్లు కింద పడిపోయినాయి. ఎత్తు. మిమ్మల్ని ఎత్తి అవతల పడేయాలని ఉంది సార్. ఏమైందిరా బల్లాల దేవుళ్ళ అంత కోపంగా ఉన్నావు? మీకు డబ్బులు కావాలని ఇన్నాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు. నా దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఇన్నాళ్ళు మీ టార్చర్ నుంచి తప్పించుకునేవాడిని. అది మనసులో పెట్టుకుని నా మీద గొడవకు వచ్చావా? నాలా మీరు కూడా మనసులో పెట్టుకోకుండా అందరికి ఎందుకు చెప్పారు? ఏం చెప్పాను రా? ఏం తెలియనట్టు మాట్లాడకండి సార్. నీకు దండం పెడతాను రా బాబు. నేను చేసిన పాపాల్లో తప్పుల్లో ఏది ముందో ఏది వెనక వరుసో నాకే తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నువ్వు అర్థం అవ్వకుండా మాట్లాడితే చొక్కా చింపేసుకుంటాను చెప్తున్నాను. నేను మాస్టర్ని కాదన్న విషయం మా ఇంట్లో తెలియదని ఆ గణపతికి ఎందుకు చెప్పారు? నేనా? మీరు చెప్పకపోతే నేను చెప్పుకు చేస్తానా? విసుక్కోకుండా, నేను చేతులు పిసుకోకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ గణపతి సార్ మా ఇంటికి వచ్చాడు. ఓకే ఓకే కూల్ గణపతి. అతను వచ్చాడు గాని వాళ్ళ చెల్లెల జాకెట్ల కోసం అని చెప్పాడు కదా. అబద్ధం ఆడాడు సార్. నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే ఏమైపోవాలి సార్ నేను? ఆయన కూడా డబ్బులు కావాలంటే నా వల్ల కాదు. సర్లే, ఇక్కడ నాకు ఎంతో కొంత అప్పుడప్పుడు చేతులు ఎండిపోకుండా తడి చేస్తున్నావు కాబట్టి ఆ గణపతిని నేను మేనేజ్ చేస్తాను. ఒట్టేయండి. నా మీదొట్టు. నేను నమ్మను. ఇదిగో నా పెళ్ళామంటే నాకు చచ్చేంత భయం. రేపో మాపో ఏదో ఒకరోజు దాని చేతిలో చస్తానని గట్టి నమ్మకం. పోనీ తన మీదొట్టు. ఇప్పుడు నమ్ముతావా? అలాగే సార్. అలాగే మీకు సారీ కూడా. గుడ్ బై. క్యాలిక్యులేటర్తో లెక్కేసుకోవచ్చు కదండి. వేళ్ళ మీద లెక్క పెట్టడం అలవాటైంది. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా ఇలా చేయరు. మా తమ్ముడు అంతే. మా నాన్నగారులా పాతకాలపు మనిషి. నిధి, పేపర్స్ ఎందుకు తీస్తావు? అక్కడ పెట్టు. ఆస్తి పేపర్స్ ఏం కాదులే అక్క, రేపటి చిత్తు కాగితాలేగా. మార్కులు ఇచ్చాక ఈ పేపర్లు పనికి రాకపోవచ్చు. వీటి వెనక చేసిన ప్రయత్నం విద్యార్థుల జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితాలే మారవు కదా బావగారు. అంటే నేను చెప్తాను. ఐఎమ్ కమింగ్. అరే ఎవడ్రా కాలు లాగుతుంది? ఐఎమ్ స్టడీ కమింగ్. వీడేమో టిప్పు టాపుగా చొక్కా చివర ఎవరికీ కనబడకూడదన్నట్టు లోపలికి దోసేసి సుపు పైన టక్కేసి రాజులాగా బడిగిపోతాడు.
ఏంట్రా వీడు? కోడీశ్వరరాలకి మొగుడినైనా సరే బేవర్సిగాళ్ళలాగా బయటికి పోవాలి. పోయావు సరే, ఎలా తిరిగొచ్చావురా? సర్లే లోపలికి వెళ్ళరా. ఇంట్లోకి వచ్చాక ఇంకెక్కడికి పోతాను మామ లోపలికి. ఆయన ఇంకేం చదువుంది మావా? పెళ్ళైనా పొందు లేదు. ఎందుకంటే నేను పొందిగ్గా లేను కాబట్టి. అరే సరైన విందు కూడా లేదంటే నా దరిద్రాన్ని నేను ఏమనుకోవాలి మావా? రేయ్, నీకు నువ్వే పనికిరాని వాడివి అన్నట్టుగా మాట్లాడమే కాకుండా తాగి ఇంటికి వస్తావా? నీకు తాగించిన ఎదో ఎవడరా? షో నువ్వు ఏదన్నా ఉంటే నన్ను మా ఫ్రెండ్స్ అంటే నేను ఊరుకోను. నా ప్రాణం రా వాళ్ళు. మరి వాళ్ళ ప్రాణం ఎవరు? నన్ను క్వశ్చన్ చేయకు, నాకు అస్సలు నచ్చదు. అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? ఒరేయ్, అందరి ముందు ఏంట్రా ఇది? శుభో, నేనేదో ఈక్నెస్ అనుకుని సీసాని బలవంతంగా ఖాళీ చేస్తాను, కానీ నువ్వు అదే బలవనట్టుగా తాగితే ఇదిగో ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నన్నెవరు అనేది? నీకు బుద్ధుందా లేదా? ఎవరిదైనా పుట్టినరోజా, ఇంకెవడైనా పోయాడని పార్టీ ఇచ్చారా? కోడళ్ళు కొత్తగా ఇంటికొచ్చారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మమ్మీ, నీకు కోడళ్ళు నా దృష్టిలో కేవలం ఆడవాళ్ళు అంతే. దాడి చేయడానికి ముందుండే తోడేళ్ళు వీళ్ళు. నా పెళ్ళామైనా సరే, గణపతి గారి పెళ్ళామైనా సరే. కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, కొట్టావు కదా. చూసావు మామ, అమ్మని నేనేమనకపోయినా ఎలా కొట్టిందో. కొట్టింది మీ అమ్మ కాదురా, నీ వదిన. దెబ్బకి దిమ్మ తిరిగినట్టుందిడికి. నన్నే కొడతావా? నువ్వు అసలు నా వదినే కాదు, నేను అసలు పిలవను కూడా. మరేమని పిలుస్తావురా? పేరు పేరు పెట్టి పిలుస్తా. ఇంకో చెంప వాయించేస్తాను. ఏంటి, నన్నే కొడతావా? కొట్టింది మా అక్కే, మళ్ళీ ఎందుకు అడిగి మరీ కొట్టించుకుంటావు? ఆయన పేరుతో పిలవడం కూడా తప్పేనా? తప్పేరా. పెళ్లికి ముందు నువ్వెన్ని వేషాలు వేసినా నడిచేది. నా భర్త మాస్టర్, ఆయన్ని అగౌరవంగా వాడు వీడు అన్నా సరే నేను సహించను. మెకానికల్ ఇంజనీరింగ్లో ఫెయిల్ అయినా మెకానిక్ షాప్ పెట్టుకుని స్వతంత్రంగా బ్రతకచ్చు. అత్తయ్య, రేపు మంచి రోజు, అప్పు చేసైనా సరే షాప్ పెట్టిద్దాం. కాదంటే నేనే వీడి కాళ్ళు రగ్గొడతాను. ఏం చేస్తున్నావు వదినా? రాశ్రీనిది, మా తమ్ముడు గణపతికి రాత్రి పాలు తాగితే గాని నిద్ర పట్టదు. ఓ అలాగా.